అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం గోరంత దీపం అనే కథ విందాం. కథ నేరెళ్ల రామలక్ష్మి గారు, దాంట్లో మాటలు మాత్రం కొన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించారు. ఈ కథని సినిమాగా కూడా తీశారు, వాణిశ్రీ గారు యాక్ట్ చేసినటువంటి సినిమా. కానీ నేనెందుకు చదువుతున్నానంటే ఇప్పుడు ఈ కథని ముళ్ళపూడి వెంకటరమణ గారి సంభాషణలు చాలా బాగుంటాయి మనం వినటానికి. అంటే నేను చదువుతున్నప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాంటి వారి ఆ భావాలు, ఆ పదాల కూర్పు చాలా బాగుంటుంది. అందుకని చదువుతున్నాను. మీరు కూడా వినటానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ఇక మనం కథలోకి వెళ్దాం. పుట్టిల్లు వదిలి రేపటి నుంచి అత్తింటికి వెళుతున్నావు. ముత్యం 3 రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. ఇక నుంచి నీకు అమ్మ, నాన్న, గురువు, దేవుడు, స్నేహితుడు అన్నీ నీ భర్తే. నిన్ను చూసి ఇంకొకళ్ళ కన్ను కుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. ప్రతి గుండెలో గోరంత దీపం ఉంటుంది. కటిక చీకటిలా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై నీకు దారి చెబుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని పేరే గెలవగలనన్న ఆశ, చిగురంత ఆశ. నువ్వు చాలా హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్లను తలుచుకో. చూడటానికి రా. ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు. నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాలు నువ్వే బరాయించుకోవాలి. చూసారా వీడుకోలు ఎలా ఉంటుందో? మరి కథలోకి వెళ్దామా? పద్మావతి కొత్త కోడలు. మొన్నటిదాకా బొమ్మరిల్లు లాంటి ఇల్లు, ఇంటి చుట్టూ అందమైన తోట, గారాబంగా చూసుకునే తల్లిదండ్రులు, పిలవకుండా పలికే నౌకర్లు. ఇవాళ ఇల్లు మారింది, ఇంటి పేరు మారింది, వాతావరణం మారింది. 2 గదుల ఇల్లు. అందులో అత్తగారు, మామగారు, ఆడపడుచు, తను, భర్త శేషగిరి, మొత్తం 5గురు. ఇంటెడు చాకరీ ఒంటి చేత్తో చేయాలి. పుట్టిల్లు వదిలి అత్తింటికి వెళ్తున్నావు. ముత్యం 3 రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. అంపకాల ముందు తండ్రి సీతారామయ్య ఉపదేశం సిరి సంపదగా గుండెల్లో తెచ్చుకుంది పద్మావతి. పద్మావతి పెరట్లో పప్పు రుబ్బుతోంది. చేతికి శ్రమ కలుగుతున్నా పెదవుల మీద చెదరని చిరునవ్వు. ఫ్యాక్టరీకి వెళ్లే ముందు భర్త శేషగిరి ఎవరూ చూడకుండా చేసిన కనుసైగా విసిరిన గాలి ముద్దు పదిలంగా దాచుకుని ఉండుండి నవ్వుకుంటోంది. ఆ కనుసైగా రాత్రికి పండుతుంది. ఆ గాలి ముద్దు రాత్రికి గట్టి ముద్దుగా మారి బిగి కౌగిలిగింతలవుతుంది. అప్పటి వరకు ఆ ముద్దు తలుచుకుని పులకరించే ముచ్చటగానే మిగులుతుంది. పద్మావతి పప్పు రుబ్బుతోంది. సాయంకాలం బ్యాడ్మింటన్ పోటీలున్నాయి. ఈసారి కూడా మనమే ఛాంపియన్ అన్నాడు శేషగిరి. బ్యాడ్మింటన్ ఆయనకి మొదట పెళ్ళాం అనుకుంది పద్మావతి. పాపం సాయంత్రం దాంతో కాపురం చేసి అలసిపోయేస్తాడు. టిఫిన్ చేసి పెట్టాలి. అత్తగారు విశాలాక్షి. ఆవిడకు రోజూ శనివారమే. సాయంత్రం ఒక టిఫిను, రాత్రికి మరొకటి. ఆవిడ ఓపిక్కి మెచ్చుకోవాలి. తను కాపురానికి వచ్చాక రోజు ఏదో సినిమాకి వెళ్తుంది. అది వరకు ఇంటి పని ఎవరు చేసేవారో మరి. ఆడపడుచు ఇందిర, అమ్మ కూచి. ఆవిడ చెంకు పట్టుకుని సినిమాకి వెళ్ళటం, ఇంట్లో ఉంటే సినిమా పత్రికలు చదవటం, రేడియోలో సినిమా పాటలు వినటం తప్ప మరో పని లేదు. అలా అని తిండిలో తల్లి పోలికొచ్చిందా అంటే అది లేదు. 24 గంటలు కాఫీయే. తిండి తింటే ఒళ్ళొస్తుందని భయం కాబోలు. తనైతేనా ముప్పూటల మేగడ, పెరుగు, ఆవకాయ. ఇక్కడికి వచ్చాక వాటి కోసం మొహం వాచిపోయింది. నీళ్ల మజ్జిగ, నీరుల్లిపాయ. మామగారు రాజశేఖరం తలుచుకుంటే జాలేస్తుంది. పొద్దుననగా వెళ్తారు ఆఫీస్కి, అర్ధరాత్రికి చేరతారు. కాఫీ తప్ప ఇంట్లో మరేం తాగగా తాను చూడలేదు. ఇంటి మీద కాకి వాలింది. పద్మ ఆలోచనల్లోంచి తేరుకొని పైకి నీళ్లు జల్లి కాకిని తోలేసింది. ఎండ చల్లబడింది. మ్యాట్ని వదిలే వేళయింది. అత్తగారు వచ్చేస్తుందనుకుంటూ ఆలోచనలు రుబ్బటం మానేసి పప్పు రుబ్బే వినోద కార్యక్రమం జోరు పెంచింది పద్మావతి. విశాలమ్మ, విశాలాక్షి
ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వినపడి పద్మావతి పప్పు రుబ్బటం ఆపింది. రోలు మీద మూత పడేసి చేతులు కడుక్కొని లేచింది. తలుపు చప్పుడు పెరిగేసరికి వచ్చే వచ్చే అంటూ చేతులు చీర చెంగుకు తుడుచుకుంటూ పరుగులాంటి నడకతో వచ్చి తలుపు తీసింది. ముక్కు మొహం తెలియని ఆడమనిషి విశాలాక్షి లేదా అని దబాయిస్తున్నట్టు అడుగుతూ చొరవగా లోపలికొచ్చింది. ఫ్యాన్ వేసుకుని కుర్చీ లాక్కుని కూర్చుంటూ పద్మ జవాబు కోసం తలెత్తి చూసింది. సినిమాకి వెళ్ళారు అంది పద్మ. వచ్చిన ఆవిడ పద్మను తీరిగ్గా పరిశీలించి చూసింది. అంటే నువ్వు కొత్త కోడలు అన్నమాట. పద్మ చిరునవ్వు నవ్వింది. నీ పేరు పద్మావతి కదూ, లక్షణంగా ఉంది అంటూ సంచిలోంచి పూలు పళ్ళు రవికలగుడ్డ తీసింది. చెంగుముడి విప్పి అక్షింతలు తీసింది. ఇవన్నీ చేస్తూనే మాట చేత ఆపకుండా నటించగల మహానటిలాగా, అంటే మీ అత్త ఆడపడుచు అది వెళ్ళిందా? వేళ్ళకేమలే, అమ్మ కన్నా ముందు అదే పరిగెడుతుంది. ఇవాళ శుక్రవారం కదా, కొత్త సినిమాలు ఉంటాయి. మ్యాట్నీకి విశాలి రాకపోతే హాలు వాళ్ళు గోలబెట్టారు. చూడు తల్లి, ఇలా వచ్చి నా కాళ్ళకు మొక్కమ్మ, దీవిస్తాను అంది. పద్మావతి తెల్లబోయింది ఆ మాటకి. నేను మీ అమ్మ కన్నా మీ అత్త కన్నా గొప్పదాన్ని. ఎందుకంటావా? వాళ్ళకి విధాయకం కాబట్టి నీ నుంచి కోరి దీవిస్తారు. నేను ఏ స్వార్థం లేకుండా అక్షింతలు వేస్తాను. ఆ చల్లటి మాటకు పద్మ మనసు వానజల్లులో తడిసినట్టయింది. ఆవిడ పాదాలకు మోకరిల్లింది. ఇలాంటి ముత్తైదువ దీవెన 5వ తనానికి శ్రీరామరక్ష అనుకుంది. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, పండంటి బిడ్డలను కని 10 కాలాలు బావుండు తల్లి అంటూ మనస్ఫూర్తిగా దీవించి 3 సార్లు అక్షింతలు వేసింది ఆవిడ. రవికలగుడ్డ ఇవ్వబోతుంటే తీసుకోవటానికి పద్మ సందేహించింది. మీ దీవెనలు చాలు పిన్నిగారు అంది. ఇవి కూడా అక్షింతలేనమ్మా అన్నది ఆవిడ తీసుకోక తప్పదన్నట్టుగా. పద్మ రవికలగుడ్డ పూలు పళ్ళు తీసుకుంది. ఎండను పడొచ్చాను, కాసిని మంచినీళ్ళు ఇంకాసిని కాఫీ నీళ్లు ఇవ్వు తల్లి అన్నది ఆవిడ కొత్త కోడలుగా. నీకిది విధాయకం అన్నట్టు. పద్మ తల ఊపి వంటింటికేసి నడిచింది. పిన్నిగారు కూడా పద్మ వెనకే వెళ్ళి బల్ల మీద కూర్చుంది. పద్మ కాసిని అటుకులు ప్లేట్లో పోసి పిన్నిగారికి అందించి స్టవ్ వెలిగించి కాఫీ నీళ్లు పడేసింది. పిన్నిగారు అటుకులు తింటూ మరో దండకం మొదలెట్టింది. ఇంతకీ నీ పెళ్ళికి ఎందుకు రాలేదో తెలుసా? మీ అత్త మూలంగానే. పెళ్ళి వారం ఉందనగా మీ అత్త నా కాసుల పేరు ఎరువు అడిగింది. వసే, నీ కొడుకు పెళ్ళికి నేను రావద్దటే అంటే నేను బోసిమేడతో ఎలా వెళ్ళనే? నీ కాసుల పేరు అందుకే అడిగాను అంది. మరి నేను మాత్రం ఎలా రానే అన్న. పోని కోడలొచ్చాక ఇక్కడే దీవిద్దు కానీ. అనవసరమైన విషయాలు వినటం ఇష్టం లేని పద్మ ఆ మాటలు వినిపించుకోవటం మానేసింది. పెరట్లో పిండి ఉండిపోయిందని గుర్తొచ్చి అటు పరిగెత్తింది. పద్మ తన మాటలు వినకపోవటం నచ్చని పిన్నిగారు పద్మ వెనకే పెరట్లోకి వెళ్ళింది. ఇక్కడే దీవిద్దు గాని అంది అంటూ రొట్లో పిండి చేతికి రాసుకుని రుచి చూసి ఉప్పు తక్కువ అని ప్రకటించింది. తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చని గిన్నెలోకి తీసింది పద్మ. అమ్మాయి, అది సంగతి. అందుకని స్టవ్ మీద కాఫీ నీళ్లు మరిగిపోతున్న విషయం గుర్తొచ్చి వంటింట్లోకి పరిగెత్తింది పద్మ. అందుకని ఈ రవికల గుడ్డ ఇక్కడిచ్చాను. మరి మీ అత్తకు బుద్ధుండాలా? పెళ్లి నుంచి రాగానే నా సొమ్ము నాకు ఇయ్యాలా? ఆ మాట అంటూనే చేతి మీద పిండి గుర్తొచ్చి పూర్తిగా నాకేసింది పిన్నిగారు. పువ్వుల్లో పెట్టి అబ్బే అలా ఇస్తే అది విశాలం ఎందుకు అవుతుంది? సొమ్మొకరిది సోకొకరిదని ఎరువిచ్చినందుకే మా ఆయన తిట్టిపోశారు. అది తెచ్చుకుందుకు ఇలా తిరుగుతున్నాను అంటే చీరి పారేస్తారు. ఎల్లుండి కాకినాడలో మా చెల్లెలు కూతురు పెళ్ళి. కాసులు పేరు లేకుండా ఎలా వెళ్ళను? గొడ్డిప్పుకెళ్ళినా ఎవరూ పట్టించుకోరు కానీ ఆ నగలే పోతే ఏది అని అడుగుతారు. పద్మ కాఫీ కలిపింది. హఠాత్తుగా పిన్నిగారి మొహంలో కోటి దీపాలు వెలిగాయి. అది మెళ్ళో ఉంటే ఇంట్లో దీపాలు అక్కర్లేదంటారు మావారు. కంటే చెరిపించి పైనే 4000 గుమ్మరించి మరీ చేయించాను అతని మొహంలో అని మొహంలో వెలిగిన దీపాలకు కారణం చెప్పింది. పద్మ కాఫీ గ్లాస్ అందించింది. మరి ఎలాగమ్మా, ఇప్పుడు ఏం చేయను అని కాసుల పేరు సమస్య గుర్తు చేసింది పిన్నిగారు. వచ్చేస్తారండి కాసేపు ఉంటే అంది పద్మ. పిన్నిగారు కాసేపు ఉండకుండా అత్తగారు వచ్చేస్తే బాగుండునని వీధి గుమ్మం వైపు చూస్తూ, కాసేపు ఉంటే మా వారు వస్తారింటికి, ఈ సంగతి తెలిస్తే నరికి పారేస్తారు. అయినా మీ మామగారు ఇలా తాగుమోతో ఇంకో మోతో అయితే నేను మీ అత్తలా ఊరేగింపులు తిరగచ్చు.
పిన్నిగారి మాటలు పద్మకు కంపరం కలిగించాయి. విసుగ్గా వీధి గుమ్మం దగ్గర నిలబడింది అత్తగారు వస్తారేమోనని. పద్మ వింటోందా లేదా అన్న విషయం వదిలేసింది పిన్నిగారు. కానీ మా వారాలా కాదే, ఏం చేయించమ్మా. పిన్నిగారు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నట్టు ఫ్యానుకు దగ్గరగా మంచం మీద మళ్ళీ కూర్చుండిపోయింది. మీ పుట్టింటారిచ్చే కట్నం 10,000 పెట్టి తను కాసుల పేరు చేయించుకుంటానంది. ఇంకా పురమాయించలేదా? కట్నం ఇవ్వనే లేదని రోజు సాధించే అత్తగారి సాధింపులు గుర్తొచ్చి పద్మ తలంచుకుంది. ఆ డబ్బు మీ మామగారు తాగేసి ఉంటాడు. మొత్తం మీద మీ పుట్టింటారు చాలా మంచోళ్ళు. లేకపోతే 180 రూపాయల జీతగాడిని 10,000 ఇచ్చి కొన్నారంటే. ఆ భాష, ఆ మాట అన్నింటినీ మించి తన భర్త గురించి అలా అనటం పద్మకు బొత్తిగా నచ్చలేదు. పిన్నిగారి మీద అంతకుముందు కలిగిన గౌరవం హరించుకుపోయింది. ఆ కంపెనీ పేరు చూసి పొంగిపోయి ఉంటారులే. జీతభత్యాలు తెలుసుండవు. చెప్పాల్సిన విషయాలన్నీ పూర్తయినట్టుగా పిన్నిగారు లేచింది. అయినా ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. నీ మొగుడు బుద్ధిమంతుడేలే. వస్తానమ్మా. ఆ మాట పద్మ చెవుల్లో అమృతం పోసింది. పిన్నిగారు ఇంకా నిలబడకుండా మళ్ళా రాకుండా ఆవిడగారు కుర్చీలో వదిలేసిన సంచి తెచ్చి ఇచ్చింది. సంచియా? నా తల్లే అని పద్మ జ్ఞాపక శక్తిని మెచ్చుకుంది పిన్నిగారు. ఇక్కడ కూర్చునే బదులు ఆ హాలుకే పోయి కాస్తాను. నగ తీసుకుని అట్నుంచే పోతాను. చూడు, ఒకవేళ మీ అత్త కనపడకపోతే రాగానే నువ్వు చెప్పు, ఇలా కాంతమ్మ పిన్నిగారు వచ్చింది, రాత్రికి రాత్రి కాసుల పేరు పంపమంది అని చెప్పు. గట్టిగా చెప్పు. ఇలాంటి వాటిలో దానికి బ్రహ్మచెవుళ్లే. వస్తానమ్మా, తలుపేసుకో అంటూ కాంతమ్మ పిన్నిగారు విశాలాక్ష్మి మీద అవిశ్వాసాన్ని, కొత్త కోడల మీద విశ్వాసాన్ని ప్రకటించి చాలా మంచి విషయాలు చెప్పారు. వస్తామండి, నమస్కారం అండి అనే ఆకాశవాణి ఉద్యోగులాగా వెళ్ళిపోయింది. వాన కురిసి వెలిసింది. కానీ కాంతమ్మ పిన్నిగారు చెప్పిన మాటలు కొన్ని వాన మబ్బుల్లాగా పద్మ మనసులో మిగిలిపోయాయి. మామగారు తాగుబోతూ, భర్త 180 రూపాయల జీతగాడు, నెల మొత్తానికి ఇచ్చేస్తుంది విశాలాక్ష్మి. కూలింగ్ అద్దాలు, వ్యానిటీ బ్యాగ్ కూడా విశాలాక్షి శరీర భాగాలే. వీధిలో అడుగు పెట్టిందంటే ఆ రెండూ ఉండాల్సిందే. విశాలాక్షి తన దీర్ఘకాయాన్ని రిక్షాలోంచి అతి జాగ్రత్తగా కిందకు దించింది. ఇందిర ఇంకా సినిమా ప్రసాదించిన పగటి కళ్ళలోంచి కోలుకోలేదు. హీరోని అతగాడు చేతులారా కళ్ళారా చేసిన శృంగారాన్ని తలుచుకుని పెదవులు కొరుక్కుంటూ రిక్షా దిగకుండా ఉండిపోయింది. దిగమ్మ ఇందిర, ఇంటికొచ్చాను దిగు అని నిద్రపోతున్న దాన్ని లేపినట్టు తట్టి చెప్పింది విశాలాక్షి. సినిమా స్వర్గం నుంచి ఇంటి నరకంలోకి వెళ్ళటం ఇష్టం లేని ఇందిర చీర చెంగు తలకు చుట్టుకుని సారీడాన్ సంస్థ తీసే ప్రకటన సినిమాకి ఫోజులు ఇవ్వటానికి అన్నట్టు దిగింది. అబ్బా తలనొప్పి బాబోయ్, కాఫీ వదిన. అభినయం చేయలేని నటుడు డైలాగులో నటించినట్టు అంది. కాంతమ్మ పిన్ని గారు హాల్ దగ్గర కాపేసి కాసుల పేరు లాక్కుపోయి 10 మందిలో అవమానించడం వల్ల సినిమా నచ్చని విశాలాక్షికి గారాబంగా చూసుకునే కూతురు మీద కూడా కోపం వచ్చింది. ఇక్కడే తాగుతావా, ఇంట్లో దాకా వస్తావా అని కసిరింది. ఇందిర కేక, విశాలాక్షి గొంతు విన్న పద్మ ఉలిక్కిపడి లేచింది. కోడలు పిల్ల కాసుల పేరేది అత్తమ్మ అని అడగడానికి గుమ్మంలోనే నుంచున్నట్టు అనుమానించి విశాలాక్షి భుజాలు తడుకోకుండా మెడ చుట్టూ చెంగు కప్పుకుంది. ఇందిర చెప్పులు రెండు దిశలకు వెళ్ళి పడేలా తన్నేసి లోపలికెళ్ళి మంచం మీద పడింది. పగటి కలలకు పక్క సర్దుకుంటూ ఎండన పడి వెళ్ళి కష్టపడి సినిమా చూసొచ్చిన అత్తగారికి సేవ చేయటం తన విధిగా భావించి మంచినీళ్లు తేవటానికి లోపలికెళ్ళింది పద్మ. విశాలాక్షి అడుగు మందగించి లోపలికి వెళ్ళటంలో ఆలస్యం చేయటాన్ని ఆసరా చేసుకుని అమ్మా జీతం అన్నాడు రిక్షావాడు. కోడలికి ఎలా మెడ చూపించాలా అని మదన పడిపోతున్న విశాలాక్షికి ఒళ్ళు మండిపోయింది. ఏసీ హాల్లోంచి వేసవి కాలంలోకి వచ్చినట్టయింది. ఏమిటి జీతమా, ఇంకా నెల తిరగందే అంది. నెల తప్పని కోడల మీద కోపం తెచ్చుకోవచ్చని ఆలోచిస్తూ ఈ ఏళ 6వ తారీఖమ్మా అన్నాడు రిక్షావాడు. నెల తప్పి 6 రోజులైందన్న విషయం స్పష్టం చేస్తూ 10 మందిలో కాంతమ్మ చేసిన అవమానం, నడివీధిలో డబ్బు అడుగుతూ రిక్షావాడు చేస్తున్న అవమానం, అంత శరీరం ఉన్నా భరించలేకపోయింది విశాలాక్షి. మా జీతాలు 7వ తేదీన, అయినా గొప్ప సినిమా అని ఓ సోది తీసుకెళ్ళావు. సోది సినిమాకి పాడు పిక్చరు, పిల్లకి తలనొప్పి వచ్చింది అని తన సినీ పోషణకు గైడ్ అయిన రిక్షావాడిని తిట్టిపోసింది. మరి టాక్ అలా పెట్టారమ్మా అన్నాడు వాడు. తప్పు తనది కాదు, అభిమాన సంఘాల వారిదని తేల్చేస్తూ. అమ్మా 5ో 6ో ఇవ్వండి అమ్మా, రేపటికి తిండి గింజలు లేవు అన్నాడు బతిమాలుతూ. విశాలాక్షికి అప్పుడు గుర్తొచ్చింది, రేపు అర్ధరాత్రికి కానీ పతిదేవుడి ఇంటికి చేరడు, మరి రేపు మ్యాట్నీకి టిక్కెట్ ఎలాగా అని.
రేపటికి మాకు మ్యాట్నీకి టికెట్లు లేవు, 7వ తారీఖు వచ్చేడు అని రిక్షావాణ్ణి దీవించింది. గుమ్మంలో మంచినీళ్ళ గ్లాస్తో పద్మ కనపడింది. కాంతమ్మ ఇంటికొచ్చి పద్మకు తన మీద ఏం చాడీలు చెప్పిందో అవన్నీ సినిమా రీల్లో బుర్రలా తిరిగాయి విశాలాక్షికి. ఏమిటమ్మా, ఏం కొంప మునిగిందని మళ్ళీ వచ్చావు? ఇంట్లో కాలు నిలవదా ఏంటి అంది కొత్త కోడలు వీధిలో నిలబడరాదని శాసిస్తూ. పద్మ మంచినీళ్ళ గ్లాస్ ముందుకు చాచింది. ఇందుకోసం వచ్చానన్నట్టుగా చూపిస్తూ. కోడలి చూపులు కోటి సూదుల్లో అగుచ్చుకున్నాయి విశాలాక్షికి. ఏమిటా చూపులు, నా కాసుల పేరు ఏదైనా అని చేతులతో కాకుండా మాటలతో భుజాలు తడువుకుంది. ఇంగ్లీష్ సినిమా చూసి హిందీ సినిమాలో ఆలోచించి తెలుగు కథలల్లే రచయితల మళ్ళీ గబగబా ఆలోచించింది ఒక కట్టుకథ. నా కర్మ కాలి దొంగ వెద ఎవడో కత్తిరించుకుపోయాడు. ఇవాళ లేచిన వేళ చూసిన మొహం అట్లాంటివి అని బెడ్ కాఫీ ఇవ్వడానికి రావటం పద్మ తప్పని తేల్చింది. పద్మ నిజంగా తప్పు చేసిన దానిలా తల వంచుకుంది. పోతే పోయింది, మధ్య నీకెందుకు ఆరాలు, నీ బాబు సొమ్మేం కాదుగా. నాకంటే చెరిపించి దాని మీద 4,000 గుమ్మరించి చేయించుకున్నాను నేను. పద్మ అత్తగారికి టిఫిన్ చేయటానికి వంటింటి వైపు నడుస్తూ ఆగలాగా అనే గద్దింపుతో ఆగిపోయింది. మాట్లాడుతుంటే మొహం తిప్పేసుకుని పోతామే. ఆ కాంతమ్మ ఏం చెప్పింది? ఆ కాసుల పేరు తనదేనందా? తనే నాకు ఎరువిచ్చానని చెప్పిందా అంటుంది దొంగ పేనుగా. నేను ఇంట్లో లేని వేళ అది వచ్చి నా మీద పితూరులు చెప్పటం, నువ్వు చెవులు లెక్క తీసుకుని వినటం, పైగా పెద్దదాన్ని నన్నే నిలదీసి అడగటమా? ఒకవేళ నేను చచ్చినా అది నా కూతురికిస్తాగాని నీకు కాదేవు. అమ్మ కలికోడళ్ళు నాయనోయ్. ఉప్పెనొస్తే వాతావరణ సూచన చేసే దిక్కు లేక తెల్లబోయి చూసిన తెలుగు వేళ్ళ ఉంది కాంతమ్మ. వచ్చినప్పటి పద్మ పరిస్థితి ఉప్పెన తగ్గాక ఆదుకోవటానికి విదేశాల వాళ్ళు వస్తే ఆ సహాయం అందకుండా కాజేసే దేశవాళీ ప్రజానాయకులు వచ్చినప్పుడు ఉండే తెలుగువాడిలాగా వాడిపోయి ఉంది విశాలాక్షి మాటలు. విన్నప్పటి పద్మ ముఖం కూడా. హఠాత్తుగా విశాలాక్షికి పద్మ పుట్టించారు కట్నం ఎగ్గొట్టిన వైనం గుర్తిచ్చింది. పుట్టింటారు వాళ్ళు కట్నం ఎగ్గొట్టిన వైనం గుర్తొచ్చింది ఇప్పుడు ఆమెకి. పాయింట్ దొరికితే వదలకుండా తోమి చెప్పి సినిమాలాగా కట్నం పాయింట్ అందుకుంది. నీకంత ఇదైతే నీ బాబును కట్నం డబ్బు 10,000 కక్కమను. నా పిల్లకు దిష్టి తీసి నీకు కాసులు పేరు చేయిస్తా. అలా బెల్లం కొట్టిన రాయిలో నిలబడతావే. కాస్త టిఫిను కాఫీ తగలై నా మొహాన ఎండనబడి వచ్చాం. అదేమో తలనొప్పి అని ఏడుస్తోంది. జాలన్నా లేదా నీకు అని ఆయాసం వల్ల ఆగిపోయింది. గుమ్మం దగ్గర 100 ఏళ్ళు బతికించే ఆశల హాయిగా తన తోడుండి ఏ పీడ సోకదన్న పొగరుతో పొడుగ్గా కోపం రాదు కానీ వస్తే 100 మందిని సున్నం చేయగలదన్నంత బలంగా బ్యాడ్మింటన్లో గెలిచాను చూసావా అని గెలిచిన కప్పు చూపిస్తూ ఆనందంగా స్టాల్ ఆఫ్ ఇండియా, తన మగడు, తన దేవుడు, తన స్వర్గం, తన సర్వస్వం శేషగిరి కనపడేసరికి కళ్ళల్లో విచారం అంతా చల్లా చెదురై చిరునవ్వులు ఉదయించాయి పద్మ పెదవుల మీద. శేషగిరి కాకి బట్టల్లో కష్టజీవిలా ఉన్న ఒక చేతిలో బ్యాట్తో మరో చేతిలో కప్పుతో ఆనంద దీవిలా ఉన్నాడు. కొండంత అండ నా మొగుడున్నాడు, నాకేమిటన్న పొగరొచ్చేసింది పద్మకి. టిఫిన్ రెడీగా ఉంది అంది అత్తగారు అడిగిన ప్రశ్నకు ప్రసన్నంగా జవాబిస్తూ. పావుగంట క్రితం అడిగిన ప్రశ్నకు పేజీ వర్ణన తర్వాత కోడలు జవాబు ఇవ్వటం విశాలాక్ష్మికి సుతారాము నచ్చలేదు. మరి ఆ సంగతి చెప్పమే, నన్ను వాగించి చంపడానికే. గుట్టగా నువ్వు చేసేవి ఏవి గుట్టుగా చేసేవి కనపడవు, గట్టిగా నేను వేసే కేకలే వినిపిస్తాయి. అమ్మమ్మమ్మ కలికోడళ్ళు అంటూ గుండెలు బాదుకుంటూ కొడుకు రాకతో తనకు నిమిత్తం లేదన్నట్టుగా వంటింట్లోంచి బాత్రూమ్ వైపు నడిచింది విశాలాక్షి. తల్లి కేకలతో శేషగిరి ఆనందం ఎగిరిపోయింది. బ్యాడ్మింటన్లో ఓడిపోయినంత విషాదంగా లోపలికొచ్చి కప్పులున్న టేబుల్ మీద కొత్త కప్పు అమర్చి కాకి బట్టల్లోంచి బదిలీ అయ్యే ప్రయత్నంలో పడ్డాడు. పద్మ వంటింట్లోకి వెళ్ళి 2 ప్లేట్లతో ఉప్మా తెచ్చింది. ఇందిరకి ఇవ్వబోయింది. కాఫీ బాబోయ్, ఉప్మా వద్దోయ్ అని కాఫీ రాగం తీసింది ఇందిర. తల్లి ఆ ప్రాంతంలో లేదన్న ధైర్యంతో శేషు కొత్తగా గెలిచిన కప్పు చూపిస్తూ, చూసావా నా ప్రజ్ఞ, ఆటల్లో బహుమతి నాదే అన్నట్టు ఫోజు పెట్టాడు. ఆహా, అందరి కళ్ళు నీ మీదే అంటున్నట్టు ఉప్మా పళ్ళెం దిష్టి తీసినట్టు తిప్పింది పద్మ. బాత్రూమ్ సంగీతం పాడి తిట్ల దండకంలోకి దిగే సూర్యకాంతంలాగా వచ్చిన విశాలాక్షి ఆ దృశ్యం చూసింది. ఏం తల్లి, ఉప్మా అలా హారతి ఇవ్వడమేనా, నా చేతికి ఇవ్వటం ఏమనుందా ఆ ప్రసాదం అంటూ మంచం మీద కూర్చుంది. పద్మ నేరం చేసిన దానిలాగా అత్తగారు ఆకలికి కొత్త సినిమాలాగా అందించింది ప్లేటుని. అందుకుంటూనే మంచినీళ్ళు అని అరిచింది విశాలాక్షి.
పద్మ లోపలికి పరిగెత్తింది. పద్మ పక్కన లేకపోతే ఉప్మా రుచి తగ్గిపోతుంది అన్నట్టు శేషు పద్మ వెనకే వంటింట్లోకి వెళ్ళాడు. పద్మ మంచినీళ్ళ బిందెలో గ్లాసు ముంచుతుంటే వెనక చేరి చక్కలిగిలి పెట్టాడు. పద్మ చిరుకోపంతో వెనక్కి తిరిగింది. చూపుడు వెలుతో శేషు చిరుబజ్జను పరామర్శించి, పెద్ద ఆటగాడు, చూస్తే మాత్రం పొట్టన్నా అన్నట్టు చూసింది. శేషు పొట్ట కనపడకుండా నిలబడి, తెలుగు సినిమా హీరో లక్షణాలు నాకు ఉన్నాయి అన్నట్టు చూసి సైగలతోనే ఉప్మా 100 డేస్ సిల్వర్ జూబిలీ ముత్యాల ముగ్గు అని సూచించాడు. అబ్బా, ఉప్పు కషాయం అన్న విశాలాక్షి గొంతు ఫ్లాప్ సినిమా 2-3 వారాలు కుటుంబ నియంత్రణలాగే అన్నట్టు వినపడింది. ఆ పైన విశాలాక్షి చెప్పే ఈటింగ్ కామెంటరీకి ముందు తెల్లబోయినా తర్వాత మామూలేగా అనుకుంటూ శేషగిరి అభినయం పట్టసాగాడు. ఏవి తల్లులో ఏం పిల్లలో, వంట వార్పు నేర్వటం గట్రా లేదు నేర్పటం, ఎంతసేపు చీరలు చుట్టబెట్టి సినిమాలకు తిప్పటం, అత్తారేళ్లకు బడుద్దాయిలాగా తోలియటం, చీచి అని ఆధునిక కోడళ్లను ప్రాచీన అత్తలాగా తిట్టింది. శేషు అభినయానికి పద్మ నవ్వు ఆపుకోలేక అత్తగారికి మంచినీళ్ళు అందించే పవిత్ర కార్యాన్ని మర్చిపోయింది. విశాలాక్షి తటాలున లోపలికొచ్చి కొడుకు కోడళ్ళు మోగరాగాన్ని బింది విచారించింది. మంచినీళ్ళు అని అరిచస్తుంటే నీకు ఆటగా ఉందా అని ఫ్యాక్టరీ సైరన్లా అరిచింది. మంచినీళ్ళు అని అరిచస్తుంటే వినపడలేదు అని తల్లిని అనుకరించి పెళ్ళాన్ని కోపట్టానికి అభినయించాడు శేషు. కొడుకు ప్రతిజ్ఞకు విశాలక్ష్మి మురిసిపోయింది. దుర్మార్గుడా, ఇట్టే నవ్వించేస్తావు అని కొడుకుని సుతారంగా కొట్టి పగలబడి నవ్వుతూ పద్మ ఇచ్చిన మంచినీళ్ళ గ్లాసు అందుకుని కోడల్ని చూస్తూ అని హొంకరించి ఆనాటి సాయంకాలం ప్రసారం ముగించింది విశాలాక్షి. ఇక రేడియోలో రాత్రి ప్రసారాలు అయిపోయే వేళ అవుతోంది. విశాలాక్షి రాత్రి ప్రసాదంగా 10 ఇడ్డెన్లు పట్టెడు పకోడీలు ఉన్న పళ్ళెం మంచం దగ్గరికి తెప్పించుకుని అల్పాహారంగా తీసుకుంటోంది. ఇందిర మంచం మీద బోర్లా పడుకుని కాళ్ళు ఆడిస్తూ సినిమా పత్రిక చదువుకుంటూ రేడియో వింటూ రాత్రైనా పగటి కలలు కంటోంది. పద్మావతి వంటిల్లు సర్దింది. కడిగిన వంటిల్లు గోనె గుడ్డతో తుడిచింది. శేషు నైట్ డ్రెస్ లుంగి బనీన్లో ఉన్నాడు. ట్రాన్సిస్టర్ చెవి దగ్గర పెట్టుకుని సంగీత అనుగుణంగా అడుగులు వేస్తూ వంటిల్లు ఎంత త్వరగా పడకిల్లుగా మారుతుందా అని ఆతృత పడుతున్నాడు. పైన వేళ్లాడగట్టి ఉన్న చాప తీసి పద్మ తుడిచిన చోట వేశాడు. పరుపు దించడానికి ప్రయత్నించి ఒక చేత్తో కుదరక అవస్థ పడుతుంటే పద్మ చూసి అందుకుని పక్కలేసింది. పద్మ పక్క సర్దుతూ ఉంటే శేషు ఆమె మెడ మీద గిలిగింతలు పెట్టాడు. పద్మ అందంగా చిరాకు పడింది. వీపు మీద తాళం వేశాడు. పద్మ ఆనందంగా కోపం చూపింది. మోగ సైగలతో అనురాగ రాగాలు నిశ్శబ్దంగా ఆలపిస్తూ ప్రతీక్షణం 1000 యుగాల విరహాన్ని అనుభవిస్తున్న సమయాన రేడియోలో మోత ఎంతున్నా వంటింటి నిశ్శబ్దం విశాలాక్షికి నచ్చలేదు. ఆ కారణాన ఇడ్లీ సహించలేదు. రేడియో వాల్యూమ్ తగ్గించింది. వంటింటి నుంచి గాజుల చప్పుడు, చిరుకేరింతలు, గిలిగింతల సంగీతాలు, అన్న నిశ్శబ్ద సంకేతాలు వినపడ్డాయి. కోడలు ఎక్కడ సుఖపడిపోతుందో అని కొండంత దిగులు కలిగింది. ఇడ్లీ పచ్చడితో కాక దిగులుగా నంజుకు తినేసరికి పలక మారింది. నెత్తి కొట్టుకుంటూ అత్త గొంతుతో గావు కేకబెట్టింది. అబ్బా, మంచినీళ్ళు ఇంత కొమ్మన్న మొహాన కొట్టి నీళ్ళు ఇవ్వదు. డెక్కట్టి చావాలని కోరికేమో, నేను చచ్చినా చావను. పద్మ కంగారుగా తలుపు తీసి బయటకొచ్చింది. బల్ల మీద చోటు లేదని మంచినీళ్ళు కింద పెట్టానండి అంది వినయంగా. పద్మ చెదిరిన బొట్టుతో చెదిరిన కాటుకతో కనపడేసరికి విశాలాక్షికి ఆ అవతారం నచ్చలేదు. ఆ సంగతి ముందే చెప్పకూడదో అంటూ అతి కష్టం మీద వంగి గ్లాస్ అందుకుని బల్ల మీద పెట్టింది. డ్యూటీ అయిపోయినట్టుగా పద్మ వెళ్ళబోతుంటే విశాలాక్షి పళ్ళెం జరిపి గ్లాసును కింద పడేసింది. పద్మ ఉలిక్కిపడి చూసింది. అయ్యో రామా, ఇప్పుడు నిన్నేమన్నానే తల్లి, అంత విసురు అంది గ్లాసు పద్మే విసిరి కొట్టినట్టు. పద్మ ఏమనలేక మళ్ళీ మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళింది. నీ అయ్య 10,000 కట్నం ఇస్తానని మాటిచ్చి ఎగ్గొట్టాడు. ఉన్న మాట అంటే తప్ప ఆ కసితో నన్ను ఇలా రాచి రంపాన పెడతావా? తిండి పెట్టి నీళ్ళు ఇవ్వకుండా చంపేస్తావా? పద్మ చెంబుతో నీళ్లు తెచ్చి అత్తవారికి అందించి గోనెగొడ్డతో నేల తుడుస్తూ అక్షింతలు భరిస్తోంది. కోడలేదన్నా అంటుందేమో, ఇంకాస్త తిట్టచ్చు అనుకున్న విశాలాక్షికి నిరాశ కలిగింది. మంచినీళ్లు తాగుదామని ప్రయత్నించి చేతిలో చెంబున్న సంగతి గుర్తించి గ్లాస్తో తెమ్మంటే చెంబుతో తెస్తావా అని చెంబు విసిరి కొట్టబోయింది. పద్మ తల వంచుకుని లోపలికెళ్ళటం చూసి, చూసావా ఆ పొగరు
అరిచచ్చినా బదులు చెప్పదు అని కోడల నిర్లక్ష్యాన్ని చాటి చెప్పింది. అమ్మ అరిచినట్టు స్వయంగా ఒప్పుకునేసరికి అమ్మ కాస్త మెల్లగా అరవకూడదో అంది ఇందిర ధైర్యంగా. పద్మ లోపలికి రాగానే తలుపు వేసేయమని సైగ చేశాడు శేషు. పద్మ తలుపుకేసి భయంగా చూసింది. నా వల్ల కాదని తల తిప్పింది. సరే నేనే వేసేస్తాను, నాకు భయమేమిటి అన్నట్టు ఎగరేశాడు శేషు. గోడ పక్కగా ఒరిగి తలుపు దగ్గరికి చేరాడు. తిట్టడానికి ఎవరూ లేకపోవటం వల్ల ఆ కోపం పకోడీల మీద చూపిస్తున్న మాతృమూర్తి కనపడింది. తెలివితేటలన్నీ ఉపయోగించి ట్రాన్సిస్టర్ వాల్యూమ్ పెంచాడు. తలుపు మెల్లగా మూసి టక్కన గడియ పెట్టేశాడు. పద్మవైపు తిరిగి చూసావా మన తెలివి అన్నట్టు భుజాలు ఎగరేశాడు. పద్మ వెన్నెల్లా నవ్వింది. ఉన్నట్టుండి లైట్ ఆరిపోయింది. వెన్నెల కనపడకపోయేసరికి శేషు నిరుత్సాహపడ్డాడు. కరెంటు పోయిందా అన్నాడు మెల్లిగా. జవాబుగా లైటు వెలిగింది. శేషు ముందు ఒక చీర తెరలాగా కనపడింది. తెర పక్కకు తొలగించి చూశాడు. వెన్నెలను పిండి ఆరేసి కట్టుకున్న తెల్లటి చీరలో కనపడింది పద్మ. మై గాడెస్ అని ఆంగ్లంలో ఆశ్చర్యపోయాడు శేషు. మరే అన్నట్టు పద్మ నాట్యరాశిలాగా అభినయం ఒట్టి మోకాళ్ళ మీద కూర్చుంది. కాటుక దిద్దుకుంది, మల్లెపూలు పెట్టుకుంది. బొట్టు పెట్టుకోబోతుంటే శేషు అద్దం ఎదురుగా పెట్టాడు. చంద్రబింబంలో ఉదయించిన బాలసూర్యుళ్ళ ఉన్న కుంకుమ బొట్టు వంక చూస్తూ మైమరిచిపోయాడు. ఏం తల్లి, అర్ధరాత్రైనా దీపాలు ఆర్పరా? కట్నాలు ఎగ్గొట్టే మీ వాళ్ళు కరెంటు బిల్ కడతారా అన్న విశాలాక్షి గొంతు ఖంగుమనేసరికి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. శేషు లైట్ ఆర్పేశాడు. పక్కింటి లైటు తమ పడకింటిలో ప్రవేశించడం గమనించిన పద్మ కిటికీ తలుపులు మూసింది. అలమరా మీద ఉన్న కిరసనాయల దీపం తీసి వెలిగించింది. ఆ చిరుదీపం వెలుతురులో శేషు పద్మ కొండంత వెలుగు చూసుకున్నారు. శేషు పద్మ బుగ్గల మీద ముగ్గులు వేశాడు. గిలిగింతలై కిలకిలా నవ్వింది పద్మ. నవ్వుల గలగల ముందు గదిలోకి వినపడకుండా ట్రాన్సిస్టర్ సౌండ్ పెంచాడు. మధువులు ఉలుకుతున్న పద్మ పెదవుల మీద ముద్దర వేయాలని ముందుకి. అబాయ్ తలుపు విశాలాక్షి కేక వినపడి పద్మకి అరగజం దూరానికి ఉలిక్కిపడ్డాడు. తలుపు తీయమని పద్మకు సైగ చేశాడు. పద్మ ఊహు అంది. శేషు లేచి తలుపు తీసి గోడ కతుక్కుపోయాడు. విశాలాక్షి కొడుకును పరీక్షగా చూసి కోడల కోసం పరిశీలించింది. చిరుదీపం వెలుగు తెరమరుగు పద్మని కనపడనీలేదు. విశాలాక్షి బాత్రూంకి వెళ్ళి తిరిగొస్తూ తెరచాటు నీడ నుంచి పరిమళించే మల్లెపూలను ఆగ్రాణించింది. కట్నాలు లేని కోడలు మల్లెపూలు పెట్టుకోవడం నచ్చలేదు. తల్లి ఏదో ఒక వంకతో తిట్టబోతోందని గమనించిన శేషు ట్రాన్సిస్టర్ వాల్యూమ్ మరి కాస్త పెంచాడు. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం అని చెవి గింగురుమంది. కోపంగా ట్రాన్సిస్టర్ నెత్తిన ఒక మొట్టిక వేసి ఆకాశవాణి వారిని మౌనంగా తిట్టుకున్నాడు. ఆ నిశ్శబ్దం ఆసరా చేసుకుని విశాలాక్షి గుమ్మం దాటుతూ, మీ మామగారు కట్నం డబ్బు పారేస్తే పెద్దిల్లు తీసుకుందాం, అప్పుడు మీకీ తిప్పలుండవు అని కొడుకును కోప్పడింది. శేషు అర్జెంటుగా తలుపు మూశాడు, మరో తిట్టు పద్మకు తగలకుండా. కట్నం ఇచ్చినా ఇవ్వలేదని పదే పదే సాధించడం కన్నా తన తండ్రి మాట పట్టడానికి ఎక్కువ బాధ కలిగింది పద్మకి. గాలి ముద్దులు గాలిలోనే కలిసిపోయి మొగుడుతో ముచ్చట్లాడటానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఏడుపొచ్చింది. తన కష్టం సుఖం చెప్పుకోవాల్సింది శేషుకే కాబట్టి అతని గుండెల మీద వాలి, ఇవాళ సాయంత్రం అసలు ఏం జరిగిందంటే అని మొదలెట్టింది. పొద్దున్నుంచి ఫ్యాక్టరీలో పనిచేసి సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడి అలసిపోయి ఇంటికొచ్చిన శేషుకి కథలు వినే ఓపిక లేదు. చెప్పబోయే విషయం తల్లి గురించి కావచ్చని అనుమానించి, మా అమ్మ గురించేనా, ఆవిడ తీరే అంత అన్నాడు. అది కాదండి అంది పద్మ తన మాట కూడా వినాల్సిన అవసరం ఉంది అన్నట్టు. ప్లీజ్ ఇంకొకళ్ళ గొడవలు మనకొద్దు పద్మని దగ్గరికి లాక్కోబోయాడు శేషు. జరిగిన సంగతంతా చెప్పుకునే అవకాశం కూడా లేకపోయేసరికి పద్మ నిరుత్సాహపడి పక్కకు తిరిగి పడుకుంది. శేషు పద్మ భుజం మీద చెయ్యి వేసి, కోపం వచ్చిందా అన్నాడు. చంటి పిల్లాళ్ళ ఆ మాటకు భర్త అమాయకతకు పద్మ కరిగిపోయింది. దాంతో కోపం ముందు గదిలోకి ఎగిరిపోయింది. చిరునవ్వు ఎరువు తెచ్చుకుని శేషు వైపు తిరిగి కౌగిలిలో ఇమిడి పోబోతుండగా, ఓహోయ్ రాజశేఖరం తలుపు బాదటం వినపడింది. పద్మ శేషు రైలు పట్టాల్లాగా విడిపోయారు. ఓహోయ్ యహై అని రాజశేఖరం తలుపు బాత్తూనే ఉన్నాడు. అర్ధరాత్రి కొంపకి చేరడం ఆయన అలవాటు. తిట్టుకుంటూ తలుపు తీసి రొటీన్ ప్రశ్నలతో విసిగించడం విశాలాక్షి అలవాటు. ఇలా 25 ఏళ్లుగా వారి సంసార రథం తాగుతూ తూలుతూ పేలుతూ ఆగకుండా సాగిపోతోంది. విశాలాక్షికి మెలకు వచ్చింది. విసుగ్గా లేచింది. ఏమే అంటూ ఎడ్లం దోలినట్టు ఏమిటా కేకలు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండాను. విశాలాక్షి తలుపు తీసింది.
కొన్ని రోజులుగా ఎత్తిన బాటలు దించకుండా తాగుతున్నట్టుగా మత్తుగా నిలబడ్డాడు రాజశేఖరం. తలుపు తీసిన వైరం గమనించక గాలిని చేత్తో తడుతున్నాడు. పతిదేవుని ఆశీర్వచనాలు విశాలక్ష్మికి సహించలేదు. ఆశీర్వచనాలు చాలు, తలుపు తీసే ఉంది, దయచేయండి. రాజశేఖరం లోపలికి దయచేశాడు. కళ్ళు కనపడిన వాళ్ళు అడుగులు లెక్క పెట్టుకుని అవసరమైన పనులు చేసుకున్నట్టు 2 అడుగులు వేసి చిలక్కోయి దగ్గర ఆగిపోయాడు. చొక్కా జాగ్రత్తగా విప్పాడు. ఇల్లు గుర్తొచ్చిందా? విశాలాక్షి తొలి ప్రశ్న. రాజశేఖరం వచ్చిందన్నట్టుగా తల ఊపాడు. సిగ్గు లేకపోతే సరి. రాజశేఖరం జవాబు చెప్పడానికి ప్రయత్నించాడు. అన్న చప్పుడే ప్రసారమైంది. వెనక్కి తోలబోయాడు. విశాలాక్షి 2 చేతులు పోటీ పెట్టి ముందుకు నెడుతూ తిండి తింటారా అంది. ఎంత మాట! వద్దన్నట్టు ముక్కును వేలేసుకుని తప్పు కళ్ళు పోతాయి అన్నట్టు తల ఊపాడు. రాజశేఖర్ భద్రంగా విప్పిన చొక్కాని ఉండలు చుట్టి చిలక్కొయ్య మీద పెట్టాడు. జేబు రుమాలని బొజ్జగించి చొక్కా మీద కూర్చోబెట్టాడు. జీతం తెచ్చారా అంది విశాలాక్షి రేపటి మ్యాట్ని టిక్కెట్లకు అత్యేక పరిస్థితిని గుర్తు చేస్తూ. 7వ తారీఖు రేపు అని వీలైనంత స్పష్టంగా చెప్పాడు యజమాని. యజమానురాలి ముఖం దీనంగా మారి ఇల్లు ఎలా గడుస్తుంది అన్నట్టు హూంకరించింది. ఈ ఇల్లు గడవడం అంటే సినిమాలకు వెళ్ళటం అనే అర్థం తెలిసిన నిఘంటుకారుళ్లాగా అడ్వాన్స్ బుకింగ్లో తెచ్చిన సినిమా టిక్కెట్లు ఇవ్వటానికి జేబులో చేయి పెట్టాడు రాజశేఖరం. కుడి చెయ్యి తాగి ఉండటం వల్ల తప్పు దోవకు తూలి తెల్లారి హ్యాంగ్ ఓవర్కి హోంవర్క్గా తెచ్చుకున్న పావు సీసాను బయటికి లాగింది. అది చూసి రాజశేఖరం సిగ్గుపడిపోయి తప్పు సమాధానం చెప్పిన కుర్రాళ్లాగా వేలు ఖర్చుకున్నాడు. సరైన జవాబు మరో జేబులో దొరికి పర్సులోంచి టిక్కెట్లు శరవేగంతో విడుదలయ్యాయి. రేపు మ్యాట్నీకి టిక్కెట్లు, కొత్త సినిమా ఆట. విశాలాక్షి మొహం 1000 రోజులు ఆడే సినిమాలాగా వెలిగిపోయింది. టిక్కెట్లు అందుకుంది. పతిదేవుడు మందు కొట్టి నిన్నటి సినిమా టిక్కెట్ తెచ్చి ఉండొచ్చు అని అనుమానించి కళ్ళజోడు పెట్టుకుని పరిశీలించి తృప్తి పడింది. ఎయిర్ కండిషన్లే అని ఆనందం కూడా ప్రకటించింది. టిక్కెట్ తెచ్చిన భర్తకు సేవ చేయాలన్న కోరిక కలిగి పవళింపు ఇంటా బయట అని అరసిగ్గుతో ఓరకంట చూస్తూ అడిగింది. అవుట్డోర్కి అలవాటు పడిపోయి బయట ప్రపంచానికి అంకితం అయిపోయిన రాజశేఖరం చిరునవ్వుతో సూచన చేస్తూ మడత మంచంతో బయటికి నడుస్తూ నీకేం భయం లేదు, తలుపేసుకుని పడుకో అన్నట్టు తల ఊపాడు. మూసిన తలుపు వేసినంత వేగంగా బళ్ళున తెరుచుకుంది. విశాలాక్షి దిండు దుప్పటి రాజశేఖరం మంచం మీదకి విసిరి కట్నం సంగతి రాశారా అంది కార్యక్రమాల తర్వాత జాతీయ గీతాలాపనగా. వాయస్ అన్నాడు రాజశేఖరం జై హింద్ చెప్తున్నట్టు. ఇక శేషు ఆదమర్చి నిద్రపోతున్నాడు. అత్తారు కట్నం ఇచ్చారా లేదా అని కానీ, అమ్మ పద్మని నానా మాటలు అంటుందన్న ఆలోచన కానీ, తండ్రి రోజు తప్పతాగి ఇంటికొస్తున్నాడన్న బాధ కానీ, చెల్లెలి పెళ్లి చేసే బాధ్యత కానీ ఏదీ అతని నిద్రకు దూరం చేయలేదు. ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్తత్వాన్ని ఇస్తుందన్న సామెతకు సాక్షిగా హాయిగా ఆనందంగా నిద్రపోతున్నాడు. పద్మ శేషు వంక చూసింది. తన కష్టంలో పాలు పంచుకోవాల్సిన మనిషి ఆ బాధను అనుబంధంతో బంధించి చావ చితగొట్టేసి అనురాగం పెంచుకోవాల్సిన మనిషి ఇంకొకళ్ళ గొడవలు మనకొద్దు అన్నాడు. కాంతమ్మ పిన్ని మాటలు, అత్తగారి అబద్ధాలు, తన అనుమానాలు అన్నీ ఆయన రాగానే అడిగి తెలుసుకుని మనసును కడిగి ముగ్గేసినట్టు నిర్మలంగా ఉంచాలనుకున్న పద్మ నిరాశపడింది, నిస్పృహ చెందింది. ఆలోచన తరంగాలు పద్మను అత్తింటి నుంచి పుట్టింటికి విసిరేశాయి. ఇక జానకమ్మ కూతుర్ని స్వయంగా ముస్తాబు చేస్తోంది. చిన్న కూతురు రాధ పెళ్లి కూతురు ముస్తాబు కోసం తల్లికి సాయం చేస్తోంది. పద్మ ముఖం పెళ్లి కూతురి కళలో 1000 రేకుల పద్మంలా ఉంది. కళ్ళల్లో కొత్త ఆశలు, పెదవుల్లో కొత్త ఊసులు, గుండెల్లో కొత్త బాసలు. కాసేపు అత్తింటి గురించి, తను భర్త ఉండే బొమ్మరిల్లు గురించి, నా ఇల్లు అని గర్వంగా అనుకునే కొత్తింటి గురించి కలలు. మరి కాసేపు మొగుడుతో ఆడబోయే సరసాల గురించి, సరదాల గురించి అనుభవించి వివరించిన వారి నుంచి తెలుసుకుని పెంచుకున్న ఆశలు, నిదురరాని రేయి పెదవి దాటని కలవరింతలు గిలిగింతలు అవుతున్నాయి. తండ్రి సీతారామయ్య హఠాత్తుగా లోపలికొచ్చాడు. కొత్తగా కనిపిస్తున్న కూతుర్ని చూసి క్షణంసేపు మాటా పలుకు లేకుండా నిలబడిపోయాడు. పద్మ తండ్రిని చూసింది. తనొక ఇంటిదాన్ని చేయటానికి తండ్రి పడిన కష్టం మరిచిపోయేలా నవ్వింది. తన దిష్టి కూతురుకు తగులుతున్నంత భయంగా చూపు తిప్పుకుని భార్యకేసి తిరిగి చూడు, ఆ కట్నం డబ్బు 10,000 పట్రా అన్నాడు సీతారామయ్య. జానకమ్మ గదిలోంచి బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు నాన్న అంది పద్మ. మీ మామగారికి ఏదో అర్జెంటు పని ఉందట, ఎప్పుడైతేనేమోనమ్మా, పబ్లిక్గా ఇచ్చేది కాదుగా. అసలు మీరు కట్నం ఇవ్వను అనాల్సింది. 10,000 సంపాదించడానికి తండ్రి ఎంత కష్టపడ్డాడో గుర్తొచ్చి కోపంగా అంది పద్మ. సీతారామయ్యకి నవ్వొచ్చింది.
అనటం తేలికే కానీ అని నిలబెట్టుకోవటం కష్టమని తెలిసి మీ తరం నాటికైనా ధైర్యం వస్తే అని పద్మ భుజం ఆప్యాయంగా భవిష్యత్తు మీద ఆశగా తట్టాడు. జానకమ్మ డబ్బు సంచి తెచ్చింది. రాజశేఖరం మగపెళ్లి వారి హోదాలో హుందాగా కూర్చున్నాడు. బియ్యం కూడా రావటం గమనించి కప్పులో మిగిలిన కాఫీని గడగడా తాగేశాడు. మందు తప్ప కాఫీ తాగే అలవాటు లేకపోవటం వల్ల సాసర్లో కప్పు గడగడ వణికింది. సీతారామయ్య 10,000 అందించాడు. రాజశేఖరం డబ్బు బ్రీఫ్ కేసులో పెట్టుకోబోతుంటే లెక్క పెట్టుకోండి అన్నాడు. అయ్యయ్యో ఎంత మాట అన్నట్టు ముక్కును వేలేసుకుని మానవత్వం మీద తనకు గల గౌరవం ప్రకటించాడు రాజశేఖరం. నాకొక 10,000 నిమ్ము, నీకొక సిగరెట్ ఇస్తా అనే స్టైల్లో ఖరీదైన సిగరెట్టు పెట్టే బియ్యంకుడికి అందించాడు. అయ్యయ్యో ఎంత మాట అన్నట్టు ముక్కును వేలేసుకుని నాగరికత మీద తనకున్న అగౌరవాన్ని ప్రకటించాడు సీతారామయ్య. పెళ్ళైపోయింది. రేపే కూతురు అత్తారింటికి వెళ్ళేది. అప్పగింతలు పెట్టే ముందు కూతురుతో స్నేహితుడిలా కాసేపు మాట్లాడాలనుకున్నాడు సీతారామయ్య. తనకిష్టమైన మొక్కల మధ్య, తీగల మధ్య, పువ్వుల మధ్య పద్మ ఉంటుందన్న నమ్మకంతో పెరటి తోట వైపు వచ్చాడు. అనుకున్నట్టుగానే పద్మ కొత్త కాపురం లాంటి చిన్న మొక్కకి పాదు చేస్తోంది. బోదెలోంచి నీరు వచ్చి మొక్క మానై మొగ్గ తొడిగి 3 పువ్వుల 6 కాయలై పంటకు రావాలని మొక్కను దీవిస్తోంది, లాలిస్తోంది, నీరిస్తోంది. స్నేహితుల దగ్గర సెలవు తీసుకుంటున్నావా అమ్మ అన్నాడు సీతారామయ్య. ఆ పలకరింపులో సంతృప్తితో కలగలిసిన బాధ ధ్వనించింది. తండ్రి ఆవేదన పద్మకు స్పష్టంగా కనిపించింది. పట్నవాసంలో కొత్త రకం స్నేహాలు కలుస్తాయి కాబోలు. కాగితం పూలు, ప్లాస్టిక్ లతలు. సీతారామయ్య బాధ చిరునవ్వుగా పరిమారింది. పద్మ గలగల నవ్వేసింది. రామ్మ. పద్మ లేచింది. చేతులు చీర చెంగు కొంగు తుడుచుకుంది. తండ్రి వెంట నడిచింది. నీకు ఒంటి నిండా నగలు పెట్టలేకపోయానని మీ అమ్మ బాధపడిపోతోంది. మీ చెల్లాయి దాని మెళ్ళలో గొలుసు గాజులు నీకు ఇచ్చేస్తానంటోంది. నగలు నాణ్యాలు ఇవ్వలేని తన ఆసక్తతను సున్నితంగా తెలియజేశాడు సీతారామయ్య. తండ్రి మనస్సు కాచి వడపోసిన పద్మకు ఆ మాటలు అనకముందే అర్థమయ్యాయి. అవన్నీ వాళ్ళు ఇచ్చినా నేను పెట్టుకోలేనుగా నాన్న అంది వర్మ. పద్మ కాగితం పూల కన్నా గరిక పూలే తనకిష్టమని స్పష్టం చేస్తూ. సీతారామయ్యకు గుండె నిండిన సంతృప్తి కలిగింది. పద్మ నా కూతురు అన్న గర్వం కలిగింది. నాకు తెలుసమ్మా, మీ అమ్మకి తెలుసు, అయినా మమకారం అలాంటిది అని తల్లి ఆరాటంలోని ఔచిత్యం చెప్పాడు. నీ అందం, ఆరోగ్యం, నీ చదువు, సంస్కారం ఇవే నిజమైన నగలు. నీ వినయం, వందనం, నీ నిదానం, నిగ్రహం ఇవే నిన్ను కాపాడే ఆయుధాలు. కృష్ణుని గీతా వాక్యాలు విన్నట్టుగా వినసాగింది పద్మ. అమ్మా, పుట్టిల్లు వదిలి రేపటి నుంచి అత్తింటికి వెళుతున్నావు. ముత్యం 3 రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. ఇక నుంచి నీకు అమ్మ, నాన్న, గురుడు, దేవుడు, స్నేహితుడు అన్నీ నీ భర్తే. మంచేనా చెడేనా అతనితోనే పంచుకోవాలి, అతనికే చెప్పుకోవాలి. నిన్ను చూసి ఇంకొకళ్ళ కన్ను కుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు. ఆ మాటలు తండ్రి చెప్తున్నప్పుడు లక్షల ఆస్తి ఇస్తున్నంత ఆనందం కలిగింది పద్మకి. ఈ మాటలు తన జీవితానికి పెట్టని కోట అన్న భావం కలిగింది. సీతారామయ్య కూడా పద్మకు సిరి సంపదలిస్తున్నట్టే మాట్లాడసాగాడు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. తండ్రిగా, స్నేహితుడిగా నేను నీకిచ్చే సంపదలు ఈ నీతి వాక్యాలే. ప్రతి గుండెలో గోరంత దీపం ఉంటుంది. కటిక చీకటిలా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై నీకు దారి చూపుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని పేరే గెలవగలను అన్న ఆశ, చిగురంత ఆశ. నువ్వు చాలా హాయిగా, సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్లను తలుచుకో, చూడటానికి రా. ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు. అది నా పెంపకానికి అవమానం. నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి, నీ కష్టాలు నువ్వే బరాయించుకోవాలి. పద్మ జ్ఞానోపదేశం పొందిన యోగినిలాగా, రాగోపదేశం పొందిన రాగిణిలాగా తండ్రి మాటలు జీర్ణించుకుంది. పద్మ ఆలోచన తరంగాల తేలిపోతూ పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చింది. పడకిల్లుగా మారిన అత్తింటికి తన మాట మొగుడు సైతం వినిపించుకొని తన ఇంటికి కాల్లో ముల్లుగుచ్చుకున్నట్టు అత్త పోరున్న కొత్తింటికి వచ్చింది. నీ కష్టాలు నువ్వే బరాయించుకోవాలి అనే తండ్రి మాట ఇచ్చిన కొండంత వెలుగులో శేషు వంక చూసింది. అతని ముఖం నిర్మలంగా, అమాయకంగా కనపడింది. ఆశ నాకు గోరంత దీపం, ఈ గుండె నాకు కొండంత అండ అనుకుని శేషు గుండెల మీద తలవాల్చింది. పంపు నీళ్ల చప్పుడు సూర్యోదయానికి స్వాగతమిస్తున్నప్పుడు విశాలాక్షి ప్రాతకాల ప్రసారాలు ప్రారంభమయ్యేటప్పుడు శేషు పద్మను దగ్గరికి తీసుకున్నాడు. ఇక పద్మ తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసింది. ఇంటి పనులు మొదలెట్టింది.
విశాలాక్షి వాకిట్లో పంపుకు దగ్గరగా నిలబడి పళ్ళు తోముకుంటోంది. శేషగిరి వరండాలో బల్ల మీద కూర్చుని ట్రాన్సిస్టర్లో పాటలు వింటూ గడ్డం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. ఇందిర తల చిక్కు తీసుకుంటూ సినిమా తారల వయస్సు గురించి పాఠకులు సంపాదకుడిని అడిగిన చిక్కు ప్రశ్నలు చదువుతోంది. రాజశేఖరం హడావిడిగా చొక్కా తొడుక్కుంటున్నాడు. ఇంటి నుంచి ఎప్పుడు బయటపడదావా అని. బ్రాందీ చుక్కలు కడుపులో పడని కారణాన చేతులు దారుణంగా వణుకుతూ చొక్కా గుండీలు పెట్టడంలో సహాయ నిరాకరణ ప్రకటించాయి. హుషారుగా ఈల వేసి ఒంట్లో వేడి పుట్టించుకుని వణుకు ఆపుకోవాలని ప్రయత్నించాడు. కాఫీ ఇవ్వటానికి పద్మ రావడంతో ఈల అప్రయత్నంగా ఆగిపోయింది. పద్మను చూడగానే పెళ్లినాడు సీతారామయ్య ఇచ్చిన 10,000 అది మందులో కలిసిపోయిన విషయాలు, అసలు ఇవ్వలేదని భార్యను నమ్మించడానికి వెతికి చెప్పిన కారణాలు అన్నీ గుర్తొచ్చాయి. చేతుల వణుకు పెరిగింది. ఒక చేతిని మరో చేత్తో గట్టిగా పట్టుకుంటూ వణుకు కోడలి కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు. తను 10,000 తీసుకోవటం కోడలు చూసిందన్న విషయం మాత్రం రాజశేఖరాన్ని భుజాలు తడుముకునేటట్టు చేసింది. తన మీద తనకే వచ్చిన కోపం కోడల మీద జాలిగా మారింది. పద్మ ముఖం చూడటానికి, కాఫీ కప్పు అందుకోవటానికి భయమేసి అక్కడ పెట్టమ్మా అన్నాడు. పద్మ కాఫీ కప్పు సాసరతో సహా బల్ల మీద పెట్టి వెళ్ళబోతూ మామగారి పలకరింపుతో ఆగిపోయింది. ఇల్లు ఇరకాటంగా ఉంది కదమ్మా అన్నాడు సందర్భం లేకుండా. పద్మని కట్నం తేలేదని విశాలాక్షి రోజూ సాధిస్తోందని, శేషు నోరు లేని వాడినని, తనది కొత్త కోడలకి ఏకాంతం కల్పించని ఇల్లని ఎన్నో రాజశేఖరం గుండెల్లో కెలక వేశాయి. రేపు దీపావళికి మాకు బోనస్ ఇస్తారు. ఇది రాగానే మీ ఇద్దరికీ ప్రత్యేకంగా చక్కని బొమ్మరిల్లు ఏర్పాటు చేస్తాను. అత్తపోరు లేకుండా హాయిగా ఉందరు కానీ అన్నాడు. ఇంతకంటే మరే విధంగానూ సాయం చేయలేనని చూస్తూ. పద్మ మౌనంగా తలవంచుకుని వినేసి లోపలికి వెళ్ళిపోయింది. రాజశేఖరం కప్పు సాసరు చేతుల్లోకి తీసుకున్నాడు. వణుకు రెట్టింపు పెరిగి సాసరు కప్పు గడగడలాడిపోయాయి. ఎవరన్నా చూస్తారని కింద పెట్టేశాడు. హత్య చేసిన వాడు దొరికిపోయి జడ్జి ముందు నుంచున్నట్టు ఆ కప్పు వంక చూస్తూ నిలబడిపోయాడు. సాసరు వదిలేసి కప్పు చేతిలోకి తీసుకున్నాడు. కాఫీ నోట్లోకి పంపడానికి అది కూడా సహకరించలేదు. కప్పు సాసరు విడిగా పట్టుకుని దొంగ చూపులు చూస్తూ 2 అంగల్లో వీధి వరండాలోకి వచ్చి శేషు గడ్డం చేసుకుంటూ కూర్చున్న బెంచీకి చివర ఉంచాడు. కాఫీ తాగడానికి మరోసారి ప్రయత్నం చేశాడు. కప్పు సాసర్ల భజన శబ్దం వినపడి గడ్డం చేసుకోవటం ఆపి శేషు వెనక్కి తిరిగి చూశాడు. రాజశేఖరం తప్పు చేసిన తండ్రిలా కొడుకు వంక చూశాడు. అష్టావధానిలా అన్నీ పరిశీలిస్తున్న విశాలాక్షి దంతధావనం సగంలో ఆపి దంతపుష్టికి బొగ్గు పొడియే శ్రేష్టం అన్నట్టుగా పక్కున నవ్వింది. భర్త వీక్నెస్ తెలిసిన ఇల్లాలు కాబట్టి చేతులు వణకటానికి కారణం తెలిసినట్టు అవన్నీ కోడల పట్ల భయభక్తులు కామోసు అంది. అంతటితో అక్క పళ్ళెం తెప్పిస్తాను, పడుకుని తాగండని సలహా కూడా ఇచ్చింది. పొద్దుటి నుంచి మంచినీళ్ళు కాదు కదా, కాఫీ నీళ్ళకు కూడా కడుపులోకి పోక కోపంగా ఉన్న రాజశేఖరం ఒళ్ళు మండిపోయింది. ఆ మంటతో కాస్త వణుకు తగ్గింది. సర్లేవో వేళకి తిండి లేక నీరసం వస్తే వేళాకోళం ఒకటి నీ బతుక్కి, అదే తక్కువ. మొగుడు స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళేసరికి సిగ్గు లేకుండా బజారెక్కి పళ్ళు తోగుతుందండి ఇల్లాలు. ఆ కోపంలో చేయి వణక్కుండా కాఫీ గొంతులోకి వెళ్ళిపోయింది. విశాలాక్షితో పాటు పద్మకు కూడా పెద్ద ఆఫీసులో ప్రధానోద్యోగిగా తన గొప్పతనం తెలుసుండడం మంచిదన్న అభిప్రాయంతో అటు ఇటు పచారు చేస్తూ తన ఘనత దండకం మొదలెట్టాడు. ఎక్కడ ఏడ్చినా ఏం చేసినా నేను స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. నీకు నాకు పోలిక. మా సీట్కి అదే నేనంటే ముచ్చట. పడి చస్తాడు రాజశేఖరం. నువ్వు 6 గంటకు రాకపోతే గడియారాలు ఆగిపోతాయి, నా ఫ్యాక్టరీలు నడవబోయి అంటాడు. రాజశేఖరం నువ్వు ఇలా నిలబడి కడే రావను చాలు, వర్కర్లు జుమ్మని పనిచేస్తారు. నువ్వు అలా నుంచుంటే చాలు. నువ్వు అలా నిలబడి ఒక నవ్వు వాళ్ళ జబ్బులు మందులు లేకుండా నయమైపోతాయి అంటాడు. నువ్వు ఇంటికి వెళ్తానంటే నాకు గుండె గాబరా అయ్యా అంటాడు. ఇదిగో రాజశేఖరం, ఇన్కమ్ ట్యాక్స్ పనులన్నీ ఆడిటర్లు ఉన్నా నువ్వు దగ్గరుండి చూసుకోవాలి అంటాడు రాజశేఖరం. ఆ తర్వాత రాజశేఖరం గొంతుగాక ఆయన అనుంగు సహచరుడైన శేషయ్య గొంతు వాక్యాన్ని కొనసాగించింది. రాజశేఖరం ఉపన్యాస ధోరణిలో తన్మయుడై నిలబడిపోయాడు. ఇవాళ ఆదివారమైన ఆడ సిబ్బంది 25 మందిని పిక్నిక్కి నువ్వే తీసుకెళ్ళాలి. రాజశేఖరానికి అర్థమైపోయింది ఆ గొంతు ఎవరిదో. ఇంకో గాడిద వెంట నేను పంపను అని శేషయ్య మాటకు ముక్తాయింపు పలికి, ఏ మహాశయ ఇలా దయచేశావు అని నిగ్గదీశాడు. గుసగుసలాడుకుంటూ గుమ్మానికి అడ్డం నుంచున్న వీళ్ళిద్దరి వరుస నచ్చక ఇద్దరి మధ్య నుంచి డీజిల్ ఇంజిన్ల లోపలికి వచ్చేసింది విశాలాక్షి. అదే సేటు గారు ఒకవేళ తమరు బద్దకిస్తే నన్ను వెళ్ళమని శేషయ్య తన రాకకు కారణం చెప్పాడు. చస్తే అనరు అంటారేమో అని. అనరు, నువ్వు వెళ్ళొచ్చు. రాజశేఖరం ఖండితంగా చెప్పేసరికి శేషయ్యకు దిగిలేసింది.
25 ఆడ జనాభాతో కాలక్షేపం చేసే ఛాన్సు మళ్ళా జన్మలో రాదని బెంగపడ్డాడు. రాజశేఖరం చేతులు పట్టుకున్నాడు. వీధి వరండాలో కాళ్ళు పట్టుకోవడం బాగుండదని. మహాప్రభో, తమ పాదదాసుణ్ణి మీ రాసలీల ప్రోగ్రాంలోకి ఒకసారి రానివ్వండి. ఎండిపోయిన చెట్టులను చుట్టాను, చూడను, ఇంకేం చేయను అన్నాడు శేషయ్య. రాసలీల వంటి పదాలు ఇంటి దగ్గర వినపడటం మర్యాద కాదని శేషయ్యను వదిలేసి గబగబా వీధి వైపు నడిచాడు రాజశేఖరం. దానికి తోడు వీధిలో 25 సీతాకోక చిలకలున్న బస్సులోంచి చిలకరాణి జ్ఞానసుందరి రావయ్య మగడ లేట్ అయింది అని కేకబెట్టడంతో శేషయ్య బెడద తప్పింది. ఆ మొక్క శేషు తలకి నూనె రాస్తున్న విశాలాక్షి చెవిన పడటంతో ప్రాతకాలం కాస్త వేసవి మధ్యాహ్నంలా వేడెక్కిపోయింది. ఎవత్తివే నువ్వు నా మొగుడిని మొగుడంటావు అని జ్ఞానసుందరి మీదకి దాడి చేయబోయింది. అబ్బా, ఏదో మాట వరసకి అని రాబోయే యుద్ధాన్ని ఊహించి సంధి వచనం పలికాడు రాజశేఖరం. ఆయన మాటలు అస్సలు నచ్చలేదు విశాలాక్షికి. మాట వరుసకైనా అదే దిక్కుమాలిన వరుస. ఏ దానికి కూడా తాళిగట్టారా ఏమిటి? మీరన్నట్టు బ్రాంచ్ ఆఫీసా? 10 ఏళ్లకు వినపడేటట్టుగా గద్దించింది విశాలాక్షి. బస్సులో సీతాకోచిలకలు కిలకిల్లాడాయి. 25 మంది ఆడంగుల ముందు పరువు పోతుంటే రాజశేఖరానికి ఉక్రోషం వచ్చింది. మొహం కందగడ్డైపోయింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎదురుగా ఉన్న శేషయ్యకి, చి, ఈ కొంపలో క్షణం కూడా బతకలేం, ఇది ఇల్లు కాదు, ఉట్టి దొమ్మరిల్లు అని తెలియజేశాడు. చిత్తం, దొమ్మరిల్లు పేరుకి తన అభ్యంతరం లేదన్నాడు శేషయ్య. ఆ క్షణాన శేషయ్య ఒక్కడే ఆత్మీయుడిగా కనపడ్డాడు రాజశేఖరానికి. ఏమయ్యా చెప్పు, సేటి ఏం చెప్పాడు రాజశేఖరం? ఈ వర్కర్లు నువ్వు దగ్గరుండి విజ్ఞానయాత్రకు తీసుకువెళ్ళు అనేగా. ఇది నీ డ్యూటీ కాకపోయినా సందు చూసుకుని శేషయ్య పాత పల్లవి అందుకున్నాడు. నువ్వే వెళ్ళాలి, రాజశేఖరం తన చరణం చెప్పాడు. ఒకవేళ వీలు లేకపోతే ట్రిప్ క్యాన్సిల్ చేయన్నాడు కదా పద అని శేషయ్య రాకకు అనుకోకుండా అంగీకరించాడు రాజశేఖరం. మొగుడు విలాసంగా అమ్మాయిలతో తిరగడానికి వెళ్ళిపోతూ ఉండడంతో విశాలాక్షికి కసి వచ్చింది. ఏమండోయ్, మీ విజ్ఞానయాత్రకి అమ్మాయిని తీసుకెళ్ళండి, 30 మందిని మోసే బస్సుకు అదేం బరువు కాదు. ఇందిరని సిఐడిగా పంపే పథకం వేసింది. ఇందిర కూడా వెళ్దామని సరదాపడి చిక్కు వదిలేసి గబగబా జడాలు లేసుకుంది. బస్సులో కూర్చున్న జ్ఞానసుందరి చిరునవ్వులు ఆరగిస్తున్న రాజశేఖరం ఇందిర రావటం వల్ల ప్రమాదం పసిగట్టాడు. సేటు చంపేస్తాడు, రూల్సే అన్నాడు. రూల్స్ అట రూల్స్, బోడి రూల్స్. విశాలాక్షి విసురు అంతా శేషు తల మీద చూపించింది. మొగుడిని ఏడిపించి ఆడపిల్లల ముందు అవమానించాలన్న సరదా పుట్టింది. ఏమండోయ్, వెనకాతల జుట్టుకి రంగేసుకోలేదు, రంగు 20 ఏళ్లకు వినపడేలాగా అరిచింది. జ్ఞానసుందరి సుమ భుజాల మీద చేయి వేసిన రాజశేఖరం సరసం అన్నాడు ఏడవలేక నవ్వుతూ. ఇంకాసేపు ఉంటే ఇంకేం కారు కూతలు వినాల్సి వస్తుందో అని రైట్ అని కారుని అదిలించాడు. కారు బయలుదేరే ముందు శ్రీమతి రాజశేఖరాన్ని ఉడికించాలని చిలకరాణి జ్ఞానసుందరి ముచ్చటపడింది. బామ్మగారు బాయ్ బాయ్ అంది బాహుమూల రుచులు చురుగ్గా వెదజల్లగా. విశాలాక్షి తోక తెక్కిన తాచులాకు ఒక అంగలో వరండాలోంచి గేటు దాకా వచ్చింది. ఏం కూసావు? నేను నీకు బామ్మనటే, ఇప్పుడు నువ్వు రావయ్యా మగడ అని పిలిచావే. ఆ తాతయ్యకి 13, నాకు 3 ఏళ్లే పెళ్ళినాటికి. విశాలాక్షి నడకతో, మాటతో, వయసు గురించి చేసిన ప్రకటనతో వీధంతా కూడా దద్దరిల్లిపోయింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగం ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.